గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్. మనకి థర్డ్ బీసీఎస్సీ బాటనీలో 5 యూనిట్స్ ఉంటాయని చెప్పాను కదా. 5 యూనిట్స్లో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చి నర్సరీ, సెకండ్ యూనిట్ వచ్చి మనకి గార్డెనింగ్, థర్డ్ యూనిట్ వచ్చి మనకి ప్రాపగేషన్ మెథడ్స్. సో నేను లాస్ట్ క్లాస్లో మనం ప్రాపగేషన్ మెథడ్స్ క్లాస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సో అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కట్టింగ్స్ అంటే ఏంటి, కత్తిరింపులు అంటే ఏంటి, దానికి సంబంధించిన మెథడ్స్ వీటి గురించి తెలుసుకున్నాం కదా. టుడే క్లాస్లో మనం లేయరింగ్ గురించి తెలుసుకున్నాం. ఇది కూడా మనకి ఎస్సీ క్వశ్చన్కి అడిగే అవకాశం ఎక్కువ ఉంది. లేయరింగ్ అంటే ఏంటంటే అంటు తొక్కుటను లేయరింగ్ అని అంటారు. సో మనకి లేయరింగ్ అనేది నర్సరీలో మెయిన్ ఫాలో అయ్యే మెథడ్ అనమాట. సో ఇది అంటు తొక్కడం అంటే ఏంటంటే హెర్బ్స్కి సంబంధించిన మొక్కల్లో మనం వేర్లు కనుక ఫామ్ అయ్యే విధంగా మనం మొక్కల్ని లేయరింగ్ చేయడాన్ని ఏమంటారంటే, రూట్ ఫామ్ అయ్యేలా చేయడాన్ని ఏమంటారంటే లేయరింగ్ అని అంటారు. సో ఈ లేయరింగ్లో మనకి కొన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. వాటి గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ లేయరింగ్ అంటే ఏంటి? The methods of including roots in the stem which is the still attached to the plant and then the detaching the after the root is formed from the transplanting is known as layering, is layerings. So mostly shrubs and creepers and trees are raised by this method, but some herbaceous plants such as Cartenia and Verbena and Chrysanthemum can also be raised by layering. So మనకి లేయరింగ్ అనేది ఎక్కువగా shrubs and creepers, క్రేపర్స్కి ప్లాంట్స్కి సంబంధించిన వాటిలో మనకి లేయరింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇవి ఎక్కడెక్కడ చేస్తారు లేయరింగ్? ప్రవర్ధనానికి ఉపయోగించే మొక్క భాగంలో సహజ లేదా కృత్రిమ వేర్లు ఏర్పడిన అనంతరం కత్తిరించి మాత్రం మొక్క నుంచి వేరు చేసి వేరొక చోటు నాటుటను అంటు తొక్కుట అంటారు. ఈ పద్ధతిలో ఎక్కువగా పొదలు, ఎగబాకి వృక్షాలు మరియు కొన్ని వృక్షాలను పెంచుతారు. ఇవి గుల్మాలు అయిన కార్నేషన్, వెర్బేనా మరియు చామంతులను కూడా అంటు తొక్కుట ద్వారా పెంచుతారు. సో అంటే ఏంటి, మనకి ప్లాంట్లోని పార్ట్స్ని కట్ చేసినప్పుడు వాటి నుంచి కనుక మనకి రూట్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా అంటే ఇది కృత్రిమంగా అంటే న్యాచురల్గా అయినా అవ్వచ్చు లేదా ఆర్టిఫిషియల్గా అయినా సరే మనం రూట్ ఫార్మేషన్ అనేది చేసినప్పుడు ఆ విధానాన్ని ఏమంటారంటే అంటు తొక్కుట లేదా లేయరింగ్ అని అంటారు. సో మనకి లేయరింగ్ అనేది ఎలాంటి ప్లాంట్స్లో చేస్తారంటే పొదలు, నెక్స్ట్ గుల్మాలు అండ్ వృక్షాలకు సంబంధించిన మొక్కలు అంటే హెర్బేషియస్, ష్రబ్స్ అండ్ ట్రీస్ ప్లాంట్స్కి సంబంధించిన మొక్కల్లో మనకి లేయరింగ్ అనేది చేయడం పాసిబుల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ కార్నేషన్ అండ్ వెర్బేనా అండ్ క్రైసాంథియం, చామంతి పూలు. సో ఇలాంటి మొక్కల్లో మనకి లేయరింగ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో మనకి లేయరింగ్లో టైప్స్ చూద్దాం. టైప్స్ ఉంటాయి మనకి లేయరింగ్ అనేది. సో ఫస్ట్ వన్ నుంచి సింపుల్ లేయరింగ్, సెకండ్ వన్ నుంచి మౌండ్ లేయరింగ్, థర్డ్ వన్ నుంచి serpentine layering,
మనకి లేయరింగ్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో మనకి ఓవరాల్గా 6 స్టెప్స్ ఉంటాయి. లేయరింగ్ అనేది అంటే లేయరింగ్ చేసే విధానంలో మనకి 6 పద్ధతులు అనేది పాటించడం జరుగుతుంది. ఒకటి సింపుల్ లేయరింగ్, 2 మౌంట్ లేయరింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చి సర్పెంటైన్ లేయరింగ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చి మనకి స్టిఫ్ లేయరింగ్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి కంటిన్యూస్ లేయరింగ్. సో సిక్స్త్ వన్ వచ్చి మనకి ఎయిర్ లేయరింగ్. సో ఈ 6 వెరైటీస్లో మనకి లేయరింగ్ అనేది అంటే మొక్కల్లో రూట్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా చేస్తారనేది ఓవరాల్గా 6 టైప్స్లో డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి మనకి సింపుల్ లేయరింగ్. సో సింపుల్ లేయరింగ్ అనేది ఏ విధంగా చేస్తారో చూద్దాం. This method required just the binding down the flexible branches to the ground and covering on the portion of the with the 6 to 12 centimeters deep soil. 6 to 12 centimeters soil. The back of the tip are leaving 10 to 30 centimeters tip above the ground. The branches is helped in the position with the help of the stored pieces of hooks or pegs and aim in the handle shaped low in the bend of the scalable root and formation. In jasmine and cardamom and little twist will be enough to the interrupted sap flow. సో మనకి సింపుల్ లేయరింగ్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే అసలు దీనిలో వంగే గుణము గల భూమికి దగ్గరగా పెరిగే ఒక శాఖను ఎంపిక చేసి దాని మధ్య భాగంలో ఒక ఘాటును పెట్టి ఆ శాఖను నేలలో 6 to 12 సెంటీమీటర్స్ లోతులో ఉంచి దానిపైన మట్టిని పోసి నీరు పెడతారు. ఘాటు పెట్టిన శాఖ నిట్టు నిలువుగా ఉండేటట్లు చూడాలి. నేలలో ఉండే పై శాఖ మనకి వేర్లు ఏర్పడడం మాతృమొక్క నుంచి వేరు చేసిన తర్వాత వాటిని కొత్త ప్రవర్ధనంగా చేస్తారు. జాస్మిన్, ఓలియాండర్ కాండములను మెలి తిప్పి నేలలో పాతుతారు. నెక్స్ట్ కొన్నింటిలో నేలలో పాతే శాఖ చుట్టూ వైర్ చుట్టి కణద్రవ్య ప్రవాహంను ఆపివేస్తారు. ఎక్కువ మొక్కలు కడుపు వద్ద ఘాటు పెట్టే ప్రక్రియ ద్వారా కూడా వ్యాప్తి చెందాయి. కత్తిరింపుల వలె అంటుతొక్కుడు ప్రక్రియ కూడా తల్లి మొక్కలు చైతన్యవంతంగా ఉన్నప్పుడు చేస్తారు. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ ప్రక్రియ జూలై మరియు సెప్టెంబర్ మాసాల్లో జరుగుతారు. సింపుల్ లేయరింగ్ అంటే ఏంటంటే మనకి బెండ్ అయ్యే నేచర్ ఉన్న ఒక ప్లాంట్లో మనకి స్టెమ్స్ అనేవి కొంచెం బెండ్ అయ్యే నేచర్ ఉన్న స్టెమ్స్ని తీసుకుని దాన్ని మనకి ఒకసారి మెలితిప్పి అంటే ఒక రౌండ్ తిప్పిన తర్వాత దాన్ని సాయిల్లో మనకి 6 to 12 సెంటీమీటర్ లోతు ఉన్న గుంటల్లో మనకి ఈ స్టెమ్ని పాతుతారు. సో ఇలా పాతిన మొక్కల పైన మనకి సాయిల్ వేసి ఆ సాయిల్ పైన వాటర్కి సంబంధించిన మెటీరియల్ ఇంకా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఆర్గాన్ మెటీరియల్స్ని వేసి దానిని కొంచెం కవర్ తోటి ప్యాకప్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి రూట్ అనేది ఆ సాయిల్ లోపల ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా సాయిల్ ఫామ్ అయినప్పుడు మనకి సాయిల్లో రూట్ ఫామ్ అయినప్పుడు మనకి మొక్క నుంచి స్టెమ్ని కట్ చేసి దాన్ని వేరే ఒక కుండీల్లోకి లేదా భూమిలోకి మొక్కను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి హెల్తీగా ఉన్న ప్లాంట్లో మాత్రమే చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఈ విధానాన్ని ఏమంటారు అంటే సింపుల్ లేయరింగ్. సో ఈ లేయరింగ్ అనేది ప్రతి మొక్కల్లో చేసే విధానం అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్ వచ్చి మనకి జాస్మిన్ అండ్ ఓలియాండర్ ప్లాంట్స్లో మనకి ఈ విధమైన ప్రవర్ధనం అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకి సింపుల్ లేయరింగ్లోకి వస్తుంది. 6 to 12 సెంటీమీటర్స్ వరకు గోధుమ తీయాలి. సో ఆ గుంటల లోపల మనకి మొక్కలు ఇన్ఫెక్ట్ చేసి దానిపైన మట్టి, వాటర్, నెక్స్ట్ ఆర్గాన్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ వేసి దానిపైన కవర్ చేసిన తర్వాత దాని నుంచి మనకి కొన్ని రోజులకి రూట్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో దాని తర్వాత మనకి మెయిన్ ప్లాంట్ నుంచి మదర్ ప్లాంట్ నుంచి ఈ స్టెమ్ని కట్ చేసి వేరొక కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసే విధానాన్ని సింపుల్ లేయరింగ్ అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చి మౌంట్ లేయరింగ్. మౌంట్ లేయరింగ్ ఏ విధంగా చేస్తారు అంటే పొట్టి కాండం గల మరియు గట్టి శాఖలు గల పొదలను ఈ పద్ధతి ద్వారా వ్యాప్తి చేస్తారు. మాతృ మొక్కలు నేలలో దగ్గరగా కత్తిరిస్తారు. ఈ ప్రక్రియ వల్ల నూతన ప్రకాండ భాగాలు మాతృ ప్రేటిక నుండి వృద్ధి చెందాయి. నూతన ప్రకాండాల పీట భాగాలు మట్టితో కప్పి చుట్టూ
మట్టి దిబ్బ లేదా చిన్న కొండ వంటి భాగాన్ని మౌండ్ని ఏర్పాటు చేస్తారు. నూతన ప్రకండాలు పీట భాగం నుంచి వేర్లు ఏర్పడతాయి. ఈ భాగాలను లేక పిలకలను మాతృ పీఠిక నుండి వేరు చేసి నాటిన నూతన మొక్కలను పెంచారు. ఈ పద్ధతిని నిటారు కాండాలు డ్యూయెటియా మొక్కలు అనుకూలం. సో మనకి ఈ విధానంలో మౌండింగ్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ వన్లో మనకి సింపుల్ లేయరింగ్లో మొక్కని ఇలా తీసుకున్నప్పుడు దాని యొక్క స్టెమ్ భాగాన్ని సాయిల్లో గనక వేసి కొన్ని రోజులు మనకి దీన్ని ప్యాకప్ చేస్తారనమాట. సో ఇలా ప్యాకప్ చేసిన తర్వాత మనకి రూట్ ఫార్మేషన్ అనేది స్టెమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా అయిన దాన్ని మనకి కొన్ని రోజులకి కొమ్మని కట్ చేసి వేరొక పార్ట్లోనికి స్టెమ్ అనేది ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి పార్ట్స్ నుంచి పార్ట్స్ అనేవి లీవ్స్ ఇవన్నీ డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధానాన్ని సింపుల్ లేయరింగ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి మౌండ్ లేయరింగ్. మౌండ్ లేయరింగ్ అనేది మొక్క యొక్క ప్లాంట్ యొక్క పార్ట్స్ని కట్ చేసేసి, అంటే రూట్కి దగ్గరగా ఉండే విధంగా మనకి ప్లాంట్ పార్ట్స్ని కట్ చేసి దాని నుంచి మొక్కల గ్రోతింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఇలా కట్ చేసిన పార్ట్ల మీద మనకి సాయిల్, నెక్స్ట్ వాటర్తో సంబంధించిన మెటీరియల్, మ్యానర్తో సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మిక్స్ చేసి దాన్ని ఒక మౌండ్ లాగా, అంటే ఇప్పుడు ఇంత పెద్ద మొక్కను తీసుకున్నప్పుడు దీనికి కట్టింగ్స్ చేయాలి. కట్టింగ్స్ చేసిన తర్వాత మనకి ఎలా ఏర్పడుతుంది, ప్లాంట్ అనేది ఇలా గుబురుగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దీనిపైన మనకి ఒక సాయిల్ మెటీరియల్ అంతా కూడా ప్యాకప్ చేసి దీంతో కవర్ షీట్ అనేది కవర్ చేసేలా ఉంచాలి. సో ఇలా ఉంచినప్పుడు మనకి కొన్ని రోజులకి వేర్లు అనేది ఎక్కువగా ఫామ్ అయ్యి మనకి ప్లాంట్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది అన్నమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే మౌల్డ్ లేయరింగ్ అంటారు. సో అంటే దీని నుంచి మనకి ఎక్కువ మొత్తంలో, అంటే భూమికి దగ్గరగానే మనకి స్టెమ్ అనేది లీవ్స్, ఫ్లవరింగ్ అనేది మనకి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే మౌండ్ లేయరింగ్ అని అంటారు. ఎగ్జాంపుల్ ప్లాంట్స్ వచ్చి మనకి డ్యూయెటియా ప్లాంట్స్. డ్యూయెటియా అనే మొక్కల్లో మనకి ఈ విధానం ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చి సర్పెంటైన్ ప్లాంట్స్. సర్పెంటైన్ అంటే ఏంటంటే సర్పెంటైన్ ఆర్ కాంపౌండ్ లేయరింగ్. దీనిలో వంగే గుణం గల ప్రకాండ భాగాన్ని నేలలో అనేక చోట్ల స్థాపిస్తారు. సరళ లేయరింగ్లో వలె నేలలో పాతిన చోట చిన్న ఘాటు చేస్తారు. వేర్లు ఏర్పడిన తర్వాత వాటిని కత్తిరించి కొత్త మొక్కలుగా వ్యాప్తి చేస్తారు. అంటే సర్పెంటైన్ లేయరింగ్ అంటే ఏంటంటే, ఇలా ఒక మొక్కను తీసుకున్నప్పుడు మనకి స్టెమ్ అనేది ఏర్పడుతుంది కదా. సో ఈ స్టెమ్ అని సాయిల్ లోపలికి ఉంచి ఇలా 2-3 ప్రాంతాల్లో మనకి మొక్కని సాయిల్లోనే ఉండే విధంగా అరేంజ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ కూడా మనకి స్టెమ్కి కటింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో కొంత భాగం సాయిల్లో మునిగి ఉండేటట్టు ఉంచి మిగిలిన భాగం ఎయిర్లోకి కనిపించే విధంగా ఉంచుతారు. మిగిలిన భాగం మళ్ళీ సాయిల్లో ఫిలప్ అయ్యేలా ఉంచి మిగిలిన భాగం అంతా కూడా మనకి ఎయిర్లో కనిపించే విధంగా సెట్ చేస్తారన్నమాట. సో ఈ సాయిల్లో ఉన్న పార్ట్ని మనకి ఏం చేస్తారు అంటే అక్కడక్కడ స్టెమ్కి కటింగ్స్ అనేవి చేస్తారు. సో ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి కొన్ని రోజులకి సాయిల్లో మనకి ఆ స్టెమ్ దగ్గర నుంచి రూట్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా రూట్ అనేది ఫామ్ అయినప్పుడు మొత్తం మనకి సాయిల్ అంతా కూడా మనకి ఓవరాల్గా మొక్కలు అనేవి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి గ్రోతింగ్ అనేది పై ఏరియల్ పార్ట్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇలా అయిన మొక్కల్ని ఏం చేస్తారు అంటే బయటికి, అంటే ఏంటి, మదర్ ప్లాంట్ నుంచి ప్లాంట్స్ని స్టెమ్ని కట్ చేసి దాన్ని వేరొక కుండీల్లోనికి మనకి మొక్కల్ని ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. సో ఈ విధానాన్ని ఏమంటారు అంటే సర్పెంటైన్ లేయరింగ్. అంటే ఏంటి, ఓవరాల్గా ఒక పాము షేప్లో మనకి మొక్కలు అనేవి పొడవుగా సాగినట్టు ఏర్పడతాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే సర్పెంటైన్
లేయరింగ్ అంటారు. సో ఈ విధానంలో మనకి సాయిల్ ఎంత లెంత్ ఉన్నా కూడా మనకి అంత లెంత్ వరకు కూడా మనకి మొక్కలు అనేవి ఫామ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల దీన్ని సర్పెంటైన్ లేయరింగ్ అంటారు. సో మనకి ఈ మొక్కలు ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఏంటంటే రోజెస్ ప్లాంట్స్ అంటే గులాబీ మొక్కలకి సంబంధించిన హైబ్రిడ్ మామూలు మొక్కలు కూడా మనకి సర్పెంటైన్ విధానంలో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి టిప్ లేయరింగ్. ఈ ప్రక్రియను ఫలాలనిచ్చే మొక్కలకు వర్తింపచేస్తారు. పొడవుగా పెరిగే శాఖల కొనలు క్రిందకు వంగి నేలను తాకి మరలా పైకి పెరుగుతాయి. శాఖ కొన నేలను తాకిన భాగం నుంచి వేలు అభివృద్ధి చెంది భూమి లోపల వ్యాపిస్తాయి. మాతృ మొక్క నుంచి కొనను తొలగించి స్వతంత్ర మొక్కగా వ్యాప్తి చేస్తారు. సో టిప్ లేయరింగ్ అంటే ఏంటంటే టిప్ లేయరింగ్ సో ఇది ఏ విధంగా చేస్తారు అంటే మనం ఏదైనా ఒక ప్లాంట్ని తీసుకున్నప్పుడు ఆ ప్లాంట్ యొక్క ఏరియల్ పార్ట్స్ ఉంటాయి కదా, స్టెమ్ అనేది మనకి భూమిని తాకుతుంది. సో ఎర్త్ని తాకినప్పుడు స్టెమ్ పార్ట్స్ అనేవి ఎర్త్ని తాకినప్పుడు మనకి ఇక్కడ స్టెమ్ అనేది మళ్ళీ భూమిలోకి వెళ్ళకుండా మళ్ళీ పైకి స్ప్రెడ్ అవ్వడం అంటే ఏరియల్ పార్ట్లోకి మళ్ళీ స్టెమ్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి ప్లాంట్ యొక్క రూట్ స్టెమ్ టిప్స్ అనేవి భూమిని సాయిల్ని తాకినప్పుడు మనకి గ్రోతింగ్ అనేది పైకి స్టార్ట్ అవుతుంది. సో ఈ విధానాన్ని ఏమంటారంటే ఇలా ఏర్పడే మొక్కల్లో మనకి టిప్స్ని కట్ చేస్తారు. సో ఇలా టిప్ని కట్ చేసినప్పుడు ఏమవుతుంది, మదర్ ప్లాంట్ యొక్క స్టెమ్ టిప్ని కట్ చేసినప్పుడు మనకి ఆ టిప్ అనేది భూమిలో ఇన్ఫెక్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా దాని నుంచి మనకి రూట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడికి మనం మదర్ ప్లాంట్ యొక్క టిప్ని కట్ చేసి ఇది న్యూ ప్లాంట్ కింద గ్రో అవుతూ ఉంటుంది. సో ఇలా గ్రో అయిన ఈ పార్ట్ని తొలగించి వేరొక కుండీలోనికి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసే విధానాన్ని ఏమంటారు అంటే ఓవరాల్గా ఈ ప్రాసెస్ అంతటిని కలిపి అంటే ఏంటి, మదర్ ప్లాంట్లోని స్టెమ్ యొక్క టిప్ పార్ట్స్ అనేవి మనకి సాయిల్ని తాకినప్పుడు మనకి రీగ్రోతింగ్ అంటే పైకి మళ్ళీ స్టెమ్ అనేది ఏరియల్ పార్ట్లోనికి గ్రో అవడం జరుగుతుంది. సో ఈ విధానంలో రూట్ టిప్స్ని కట్ చేసి ఆ టిప్స్ని మనకి భూమిలోకి సాయిల్లోకి ఇన్ఫెక్ట్ చేసినప్పుడు మనకి రూట్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అలా ఫామ్ అయిన మొక్క నుంచి మనకి మళ్ళీ లీవ్స్ ఏర్పడడం మళ్ళీ రీగ్రోత్ అవ్వడం మొక్క అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ పార్ట్ అంతటిని తీసుకెళ్ళి వేరొక కుండీల్లోనికి లేదా భూమిలోనికి షిఫ్ట్ చేయడాన్ని ఏమంటారంటే టిప్ లేయరింగ్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చి కంటిన్యూస్ లేయరింగ్. సో కంటిన్యూస్ లేయరింగ్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే నిరంతర లేయరింగ్ అని అంటారు. కంటిన్యూస్ లేయరింగ్నే నిరంతర లేయరింగ్ అని అంటారు. ఈ పద్ధతిలో ఒకే కాండం గల మొక్కలో నేలకు దగ్గరగా ఉన్న ఒక పొడవైన శాఖ ఉపయోగిస్తారు. మొత్తం శాఖను నేలపై సమాంతరంగా ఉంచి కొన భాగం కాకుండా మిగిలిన భాగాన్ని మట్టితో కప్పివేస్తారు. ఘాటు పెట్టిన కలుపుల నుండి కొత్త రెమ్మలు వృద్ధి చెందాయి. వీటిని కూడా మట్టితో కప్పి ప్రతి రెమ్మ కొత్త మొక్కగా పెరుగుతుంది. చాలా మొక్కల్లో మొక్కలను నేలలో ఉంచుట వలన మొలకెత్తవు. అటువంటి వాటిని నేలపై సమాంతరంగా ఉంచి మట్టితో కప్పకుండా ఉంచాలి. రెమ్మలు పెరుగుట ప్రారంభమైనప్పుడు వాటిని మట్టితో కప్పాలి. హైడ్రాంజియా ఆల్బోరెంజిస్, హైడ్రాంజియా పానిక్యులేటా, డయాంథస్, సీడమ్ మరికొన్ని మొక్కలు ఈ పద్ధతి ద్వారా వ్యాప్తి చేస్తారు. సో మనకి నిరంతర లేయరింగ్ అంటే కంటిన్యూస్ లేయరింగ్లో ఏంటంటే సేమ్ ఇది కూడా మనకి రూట్ టిప్ సర్పెంటైన్ లేయరింగ్ లాగే ఉంటుంది. సో మెయిన్ మదర్ ప్లాంట్ ఉంటుంది. ఆ మదర్ ప్లాంట్ యొక్క స్టెమ్ పార్ట్స్ని మనకి సాయిల్లోకి ఇన్ఫెక్ట్ చేసినప్పుడు దాని నుంచి మనకి చిన్న అంటే సాయిల్లో ఇన్ఫెక్ట్ చేసిన పార్ట్లో మనకి కటింగ్స్ అనేవి చేస్తారన్నమాట. సో ఇలా కటింగ్ చేసిన పార్ట్స్ని సాయిల్ తోటి ఫిల్అప్ చేసి దానిపైన మనకి కవర్ షీట్ లాంటిది స్ప్రెడ్ చేసి ఒక 1 to
ఒక 6 to 12 డేస్లో మనకి రూట్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇలా రూట్ ఫామ్ అయినప్పుడు ఆ పార్ట్స్ని కట్ చేసి మనకి వేరే పార్ట్స్లోనికి చేంజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే కంటిన్యూస్ లేయరింగ్ లేదా ట్రెంచింగ్ లేయర్ అంటారు. సో ఈ విధానంలో పెంచే మొక్కలకి ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రాంజియా ఆర్బోరెన్సిస్, హైడ్రాంజియా పానిక్యులేటా, హైడ్సీడమ్, డయాంథస్. ఈ ప్లాంట్స్ అనేవి మనకి ఎక్కువగా కంటిన్యూస్ లేయరింగ్లో ఉపయోగించే మెథడాలజీ అనమాట. సో ఈ లేయరింగ్ ద్వారా కూడా మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువగా గ్రో అవ్వడం జరుగుతుంది. సో ఈ విధానాన్ని ఏమంటారంటే కంటిన్యూస్ లేయరింగ్ లేదా ట్రెంచింగ్ లేయరింగ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి 6th వన్ వచ్చి మనకి ఎయిర్ లేయరింగ్. ఎయిర్ లేయరింగ్ అంటే ఏంటి? గాలిలో మొక్క యొక్క పార్ట్స్ అనేవి మనకి ఏరియల్ పార్ట్స్ అనేవి గాలిలోనే మనకి కొత్త రకం మొక్కల కింద స్ప్రెడ్ అవ్వడానికి ఏమంటారంటే ఎయిర్ లేయరింగ్ అంటారు. సో దీని గురించి ఇప్పుడు చూద్దాం. నేలకు దగ్గరగా మొక్కల శాఖలను పంచలేనప్పుడు ఈ పద్ధతి ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎంపిక చేసుకున్న కాండాన్ని నిర్దేశించుకున్న స్థానంలో బెరడును తొలగిస్తారు. ఆ భాగంలో ఉన్న బెరడు కేంద్రీయంలను తొలగిస్తారు. సో ఈ చర్య వల్ల నగ్నంగా మారిన భాగానికి వేల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్తో చర్య జరుపుతారు. ఈ భాగాన్ని తడిగా ఉన్న స్పాగ్నమ్ మాస్తో పూర్తిగా కప్పి దానిపైన ప్లాస్టిక్ షీట్లను చుట్టి టేపుతో గట్టిగా కడతారు. సో లోపల వేలు ఏర్పడిన తర్వాత లేయర్ను మాతృ మొక్క నుంచి వేరు చేస్తారు. డైఫ్రంబేకియా, లిచి, ఫైకస్, ఇలాస్టికా అనే పద్ధతి ద్వారా వ్యాప్తి చేస్తారు. సో అంటే ఏంటి? ఎయిర్ లేయరింగ్ అంటే ఏంటంటే మనం ప్లాంట్ 6th వన్ ఎయిర్ లేయరింగ్. ఎయిర్ లేయరింగ్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే మనం ఏదైనా ఒక ప్లాంట్ని తీసుకుని సో ఆ ప్లాంట్ యొక్క ఏరియల్ పార్ట్స్ ఉంటాయి కదా, ఏరియల్ పార్ట్స్ అంటే ఇలా. సో ఇలా పొడవాటి ఒక మొక్కను తీసుకున్నప్పుడు ఆ మొక్క యొక్క స్టెమ్స్ అనేవి మనకి భూమిలోకి వచ్చేంత లెంత్ ఉండదు. సో అంత పొడవు రాకుండానే మనకి వంచడం అనేది అంటే స్టెమ్ని బెండ్ చేయడం అనేది కష్టమైన పని. సో దీనికోసం మనకి ఈ లేయరింగ్ని యూజ్ చేస్తారు. ఏ విధంగా? స్టెమ్ని కొంత భాగంలో లేదా స్టెమ్ని తీసుకుని దాని యొక్క బెరడు బార్క్ ఉంటుంది కదా, సో దీన్ని రిమూవ్ చేసేస్తారు. సో రిమూవ్ చేసిన తర్వాత దీంట్లో మనకి కేమియం ఉంటుంది కదా, సో కేమియం పార్ట్ అంతా కూడా మనకి రిమూవ్ చేసినప్పుడు మనకి స్టెమ్ అనేది ప్లెయిన్గా కనిపిస్తుంది. సో ఈ ప్లెయిన్ స్టెమ్ నుంచి మనకి కొంత సాయిల్ మెటీరియల్ నెక్స్ట్ ఇలా బార్క్ని తొలగించిన బెరడు మీద మనకి ఏం చేస్తారంటే ఆ స్టెమ్ మీద బార్క్ని తీసేసి ఆ బార్క్ పైన మనకి కేమియం కూడా రిమూవ్ అయ్యే విధంగా బార్క్ని సెట్ చేస్తారనమాట. సో స్టెమ్ యొక్క కేమియాన్ని బార్క్ని తీసేసిన తర్వాత ఆ మిగిలిన పార్ట్ పైన మనకి హార్మోన్స్ని స్ప్రే చేసి దానిపైన మనకి సాయిల్ అంటే మ్యానర్తో కూడిన మెటీరియల్ ఉంటుంది కదా, సో ఎరువులు వీటితో తయారు చేసిన మట్టిని మనకి స్టెమ్ మెటీరియల్ పైన ఫిలప్ చేస్తారు. ఇలా ఫిలప్ చేసిన తర్వాత దానిపైన మనకి ప్లాస్టిక్ షీట్లతో లేదా కవర్ చేసి దానిపైన మనకి టేప్తో రౌండప్ చేస్తారన్నమాట. సో ఇలా చేసినప్పుడు మనకి కొన్ని రోజులు అంటే 15 to 20 డేస్లో మనకి స్టెమ్ పార్ట్స్ నుంచి అంటే మనం లేయరింగ్ చేసిన పార్ట్స్ నుంచి మనకి రూట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా రూట్ ఫామ్ అయినప్పుడు మనకి ప్లాస్టిక్ షీట్లోంచి రూట్ ఫామ్ అవడం అనేది బయటికి రావడం అనేది గమనిస్తాం అన్నమాట. సో ఇలా వచ్చిన దాన్ని ఏం చేస్తారు అంటే మదర్ ప్లాంట్ నుంచి ఈ స్టెమ్ని కట్ చేసి దీన్ని వేరొక ఈ ప్లాస్టిక్ షీటు ఈ మెటీరియల్ని రిమూవ్ చేసి
ఆ ప్లాంట్ రూట్ ఫామ్ అయిన ప్లాంట్ని వేరొక పార్ట్స్లోనికి కుండీల్లోనికి పార్ట్స్లోనికి మనం మొక్కల్ని స్ప్రెడ్ చేస్తారు. సో ఈ విధంగా మనకి న్యూ ప్లాంట్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే మొక్కలు హైట్గా ఉన్నప్పుడు మనకి ఈ పద్ధతి అనేది ఎక్కువగా యూజ్ అయ్యే పద్ధతి అనమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే ఈ విధంగా చేయడాన్ని ఎయిర్ లేయరింగ్ అంటారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి సాయిల్లో జరగదు. ఓన్లీ మనకి ఏరియా స్టెమ్ యొక్క ఏరియల్ పార్ట్లో మాత్రమే మనకి ఎయిర్ భాగంలో మాత్రమే అంటే గాలిలో మాత్రమే చేసే ప్రాసెస్ కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఎయిర్ లేయరింగ్ అని అంటారు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ వచ్చి మనకి లిచి, డైఫెన్బేకియా అండ్ ఫైకస్ ఎలాస్టికా అనే హెర్బ్స్కి సంబంధించిన ప్లాంట్స్ లేదా షర్బ్కి సంబంధించిన ప్లాంట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధానాన్ని లేయరింగ్ అంటారు. సో ఈ 6 వెరైటీస్ కూడా మనకి లేయరింగ్లోని మెయిన్ మెథడాలజీస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి షోయింగ్ అండ్ రైజింగ్ ఆఫ్ సీడింగ్ అండ్ సీడ్లింగ్. సెకండ్ వన్ వచ్చి షోయింగ్ సో లేయరింగ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ లేయరింగ్ టైప్స్, నెక్స్ట్ వచ్చి షోయింగ్ రైజింగ్ ఆఫ్ ది సీడ్ అండ్ సీడ్లింగ్స్. సో ఇది ఏ విధంగా చేస్తారు అంటే ఇట్ ఈస్ ద జనరల్ ప్రాక్టీస్ టు రైజ్ టు ద సీడ్లింగ్ ఇన్ నర్సరీ అండ్ దెన్ ద ట్రాన్స్పోర్ట్ దెమ్ బెడ్స్ ఆర్ పార్ట్స్. ద ఓన్లీ expectation are those which have either and gold and seeds such as a sweet pea and nasturtium and sunflower, morning glory. So this annual which is the difficult to transport such as the California poppy and the Linarica. These are showing directly to place where they are to be grow and layer thinned out the proper of patching depending upon the types. The seeding can be shown in the under seed pans or pots, wooden seed slates and raised nursery beds and seed frames. So ante enti showing rising of seed and seedling ante entante నాటుట మరియు మొక్కలను పెంపొందించుట అంటే మొక్కల్ని గ్రో చేసే విధానంలో షోయింగ్ అంటే కూడా షోయింగ్ అంటే నాటడం, రైజింగ్ ఆఫ్ సీడ్స్ అంటే మొక్కలు మొలకెత్తడం, సో సీడ్లింగ్ చేయడం. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నర్సరీలో మొక్కలను పెంచుట మరియు వాటిని పడకలు లేదా కుండీలలోనికి మార్చుట అనేది సాధారణ పద్ధతి. తీపి బఠానీ, నస్టూరియం అండ్ పొద్దుతిరుగుడు, మార్నింగ్ గ్లోరిల్లా విత్తనాలను అవి పెంచే ప్రదేశాల్లో ప్రత్యేకంగా నాటుతారు. అంటే సన్ఫ్లవర్, నాస్టూరియం అండ్ బఠానీ ఈ ప్లాంట్స్ ఏంటంటే సీడ్స్ని ఎంచుకుని మనకి ఏదైనా ఒక ల్యాండ్లో మనకి సీడ్స్ని కనుక సాయిల్ ఇన్ఫెక్ట్ చేసినప్పుడు దాని నుంచి మనకి ప్లాంట్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధానాన్ని ఏమంటారంటే షోయింగ్ అంటారు, అంటే నాటుట అంటారు. నెక్స్ట్ విత్తనాలను బట్టి విత్తనాలను మట్టి గల ప్యాన్లలో లేదా కుండీలలో, చెక్క ట్రేలలో సాధారణంగా 1 to 1.2 వెడల్పు, నెక్స్ట్ 60 సెంటీమీటర్ లోతు గల ఫ్రేమ్లలో నాటుతారు. సో మనకి షోయింగ్ అనేది భూమిలోనే కాకుండా ఫ్రేమ్స్లో కూడా చేయడం జరుగుతుంది. ఫ్రేమ్స్ అంటే ఒక ట్రేలు తీసుకుని ఆ ట్రే లోపల మనం సీడ్లింగ్ చేసినట్టయితే సో వెడల్పు అంటే విడ్త్ ఎంత ఉండాలంట 1 to
1.2 ఉండాలి. నెక్స్ట్ పొడవు వచ్చి మనకి 60 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఇలాంటి ఫ్రేమ్ని తీసుకుని దాంట్లో సాయిల్ తీసుకుని దాని లోపల మనకి సీడ్లింగ్ చేసినట్లయితే మనకి గ్రోతింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అది ఏ విధంగా ఉంటుంది, ఈ పాలలో ఒక తోట మట్టి లేక ఒక భాగం ఆకులు వ్యర్థాలు అవసరాన్ని బట్టి 1/2 భాగం ఇసుక మట్టిని కలుపుతారు విత్తనాలు నాటే ముందు. సో అంటే ఏంటి, ఫస్ట్ ఒక లేయర్ మనకి సాయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చి మనకి లీఫ్, డ్యామేజ్ లీఫ్లు ఉంటాయి కదా, ఎండిపోయిన ఆకు భాగాలు లీవ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకి థర్డ్ లేయర్ వచ్చి శాండ్ సాయిల్ తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న ట్రేలో మనకు ఒక ట్రే తీసుకోవాలి. అది 1 నుంచి 1.2 వరకు మనకి వెడల్పు ఉండాలి, 60 సెంటీమీటర్స్ వరకు పొడవు ఉండాలి. ఈ ట్రే లోపల మనకి ఒక లేయర్ వచ్చి సాయిల్ తీసుకోవాలి. సెకండ్ లేయర్ వచ్చి మనకి వేస్ట్ భాగాలు ఉంటాయి కదా, ప్లాంట్లోని వేస్ట్ పార్ట్స్ అన్నింటినీ కూడా ఇందులో తీసుకోవాలన్నమాట. సో థర్డ్ లేయర్ వచ్చి మనకి శాండ్ని తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న మెటీరియల్లోనికి మన సీడ్స్ని కనుక ఇన్ఫెక్ట్ చేసినట్టయితే, సో ఇలా సెట్ చేసిన మెటీరియల్లోకి మనం కొంతవరకు వాటర్ తీసుకోవాలి. సో ఈ విధానం అంతా కూడా సెట్ అయిన తర్వాత దీంట్లోనికి మనకు సీడ్స్ అనేవి ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. దీని నుంచి మనకి మొక్కలు అనేవి గ్రో అవుతాయి. సో ఇదంతా కూడా మనం ఇన్స్టెంట్గా చేసే ప్రాసెస్ అనమాట. సో మట్టిని క్రిమిరహితం చేసి నెక్స్ట్ శిలీంద్ర నాశకాలను నివారించుట. నానుటి తెగులు ప్యాన్లో మట్టిని నింపే ముందు నీటి పారుదల కొరకు 1 లేదా 2 రంధ్రాలు కుండీలకు లేదా ప్యాన్లకు ఉండేటట్లు చూసుకోవాలి. ఈ రంధ్రాలు మూసుకుపోకుండా చిన్న రాళ్ళు ఉంచాలి. ప్యాన్లో చెక్కతో తయారు చేసిన రామర్తో మట్టిని పోయాలి. సో మనకి ఇలా ఈ విధంగా తయారు చేసిన ఫ్రేమ్లో వాటర్ వేసిన తర్వాత మొత్తం సెట్ అయిన తర్వాత మనకి సీడింగ్ అనేది చేస్తారు. సో దాని తర్వాత మనకి సీడ్ వేసిన తర్వాత ఒక లేయర్ మనకి సాయిల్ వేసి ఆ ట్రేలకి మనకి హోల్స్ అనేవి అక్కడ, సో ట్రేకి అక్కడక్కడ మనకి హోల్స్ అనేవి సెట్ చేయడం జరుగుతుంది. ఈ హోల్స్ ద్వారా ఎక్సెస్ అయిన వాటర్ అంతా కూడా బయటికి రిమూవ్ అవుతుంది. సో ఈ విధానంలో మనకి మట్టిని చేతులతో కాకుండా క్రిమిరహితం చేస్తాం కదా, అంటే ఏంటి, ఫెర్టిలిటీ చేస్తాం కదా వివిధ రసాయనాలను ఉపయోగించి, కెమికల్స్ను ఉపయోగించి. సో అందువల్ల ఏంటంటే వీటిని సాయిల్ అనేది మనకి రామర్ అనే మెటీరియల్తో రామర్ అనే మెటీరియల్తో మట్టిని తీసే ఒక పరికరం అనమాట. సో దాని సహాయంతో మట్టిని తీసుకువెళ్ళి మనం ట్రేల్లో వేయడానికి ఉపయోగిస్తారన్నమాట. సో ఇలా చేసినప్పుడు మనకి మొక్కలు అనేవి పెరగడం జరుగుతాయి. సో ఆ సాయిల్ నుంచి మనకి మొక్కలు అనేవి రూట్ ఫామ్ అయ్యి, మనకి ఆ సీడ్ నుంచి రూట్ ఫామ్ అయ్యి మొక్కలు అనేవి గ్రో అవడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే షోయింగ్ అని అంటారు. సో నాటుట మరియు పెరుగుదల, మొక్కల పెరుగుదల. విత్తనాలు నాటే ముందు వాటిని శిలీంద్ర నాశకాలైన క్యాప్టన్, ఆర్సాన్ మరియు లేదా సెరీసాన్ శుద్ధి చేసి శిలీంద్ర వ్యాధులను నివారించవచ్చు. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుండి మనకి ప్లాంట్స్ని రక్షించడానికి వాడే కెమికల్స్ ఏంటంటే క్యాప్టన్, ఆర్సాన్ అండ్ సెరీసాన్ అనే మెటీరియల్స్ని యూజ్ చేస్తారు. విత్తనాలను ప్యాన్లలో వరుసల మధ్య 3 to 6 సెంటీమీటర్స్ దూరం ఉండేటట్టు. సో మనకి ఈ విత్తనాల్ని స్ప్రెడ్ చేసినప్పుడు సీడ్స్ అనేవి వేస్తాం కదా. సో ఈ సీడ్స్ అనేవి ఎంత డిస్టెన్స్లో ఉండాలంట, 3 to 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఒక సీడ్కి మధ్య గ్యాప్ అనేది 3 to 6 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉండాలి. సో ఆటోమేటిక్గా మనకి మొక్క గ్రోతింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో దగ్గరగా ఉండడం వల్ల మనకి సీడ్స్ ఏమవుతాయి అంటే రూట్ అనేది కొంచెం డ్యామేజ్కి గురయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అందువల్ల మనకి గ్రోతింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది.
లోతు ఎంతవరకు వేయాలి మనకి సీడ్స్ అంటే 0.3 నుంచి 0.6 వరకు. సో ఇంత లోతు వరకు అంటే మనకి సాయిల్ ట్రే ఉంటుంది కదా, ట్రే లోపల 0.3 నుంచి 0.6 లెంత్ ఉన్న వరకు మాత్రమే మనకి సీడ్స్ని నాటడం అనేది జరగాలి. సో విత్తనాన్ని పలుచుగా నాటుట మంచిది. ఒత్తుగా నాటిన నానుడు తెగులు సంభవించే అవకాశం ఉండదు. పెట్యూనియా వంటి మొక్కలలో చిన్న విత్తనాలు ఉండడం వల్ల వాటిలో ఇసుకలో కలిపి చల్లి ఏకరీతిలో మొక్కలను పెంచవచ్చు. సో మనకి విత్తనాలు అనేవి పలుచగా అంటే అక్కడక్కడ మాత్రమే సీడింగ్ అనేది చేయాలి. ఎక్కువగా ఒకే చోట చేసినట్లయితే మనకి మొక్కల గ్రోతింగ్ అనేది తక్కువగా ఉండదు. సో ఆటోమేటిక్గా దీనివల్ల డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉండదు. సో మనం డిసీజ్ రాకుండా ఉండాలంటే సీడ్స్ అనేవి డిస్టెన్స్లో మాత్రమే సాగు చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా కొన్ని రకాల ట్రేల్లో మనం ఇసుకతో కూడా సీడ్స్ని కలిపి దాన్ని ఫిలప్ చేసిన ట్రేస్లో మనం పెట్టినట్టయితే మనకి మొక్కలు అనేవి ఏర్పడడం జరుగుతాయి. విత్తనాలు నాటే ముందు మట్టికి కొద్దిగా నీరు అందించాలి. విత్తనాలు నాటిన వెంటనే కొద్దిగా నీరు అందించాలి. కుండీలను లేదా పాన్లను న్యూస్ పేపర్తో కప్పి పాక్షిక నీడను అందించాలి. సో విత్తనాలు నాటే ముందు వాటర్ పట్టాలి ట్రేల్లో. నెక్స్ట్ నాటిన తర్వాత కూడా మనకి కొద్దిగా వాటర్ అనేది ఇవ్వాలి. సో ఇలా అవ్విన తర్వాత మనకి సీడ్ని కూడా ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత దానిపైన మనకి న్యూస్ పేపర్తో కవర్ చేయాలి. ఎందుకంటే మనకి బయట టెంపరేచర్ నుండి సాయిల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, అంటే వాటర్ ఎవాపరేషన్ అవ్వకుండా ఉండడం కోసం మనకి ఈ విధానం అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా చేసిన సీలింగ్ చేసిన ప్లాంట్స్ని మనం వేరొక కుండీల్లోనికి తీసుకుని దాన్ని గ్రోతింగ్ అనేది ఎక్కువగా చేయాలన్నమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే షోయింగ్ అండ్ రైజింగ్ ఆఫ్ సీడ్స్ అండ్ సీలింగ్ అంటారు. ఓవరాల్గా మనకి ఇవన్నీ కూడా లేరింగ్లో వచ్చే మెథడాలజీ. లేరింగ్ అంటే ఏంటంటే అందులో కూడా అందులో 2 టైప్స్ ఉంటాయి, లేరింగ్ టైప్స్ అండ్ షోయింగ్ రైజింగ్ ఆఫ్ సీడ్ అండ్ సీలింగ్. ఫస్ట్ వల్ల మనకి 6 టైప్స్ ఉంటాయి, సింపుల్ లేరింగ్ అండ్ హోమ్ లేరింగ్ అండ్ సర్పెంటైన్ లేరింగ్ అండ్ టిప్ లేరింగ్ అండ్ కంటిన్యూస్ లేరింగ్ అండ్ ఎయిర్ లేరింగ్. సో షోయింగ్ అనేది మొక్కల విత్తనాల నుంచి మొక్కల్ని స్ప్రెడ్ చేయడాన్ని ఏమంటారంటే షోయింగ్ అంటారు. సో ఓవరాల్గా ఇదంతా కలిపి మన లేరింగ్ యొక్క మెథడాలజీ. థ్యాంక్ యూ ఆల్.